హాయ్ ఫ్రెండ్స్, మన భూమిపై ఆక్సిజన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేవి సముద్రపు మొక్కలు. ఈ సముద్రపు మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్ వాతావరణంలో 70% ఉంటుంది. చెట్లు, వర్షారణ్యాలు మిగిలిన 30% ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మనం ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, ఒక మనిషి ఎంత ఆక్సిజన్ తీసుకుంటాడనే విషయానికి వస్తే, ముందుగా ఆక్సిజన్ను లీటర్లలో, కిలోల్లో ఎందుకంటారని తెలుసుకుందాం. గ్యాసులను ఘనపరిమాణంలో కొలిచే సాధారణ మార్గం లీటర్. ఉదాహరణకు, మనం ఎంత ఆక్సిజన్ శ్వాసిస్తున్నామో లీటర్లో కొలుస్తాం. అదే కొన్ని సందర్భాల్లో గ్యాస్ల బరువును కొలుస్తారు. ఇది ముఖ్యంగా పారిశ్రామిక లేదా శాస్త్రీయ సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, 1 కిలో ఆక్సిజన్ అంటే చాలా పెద్ద వాల్యూమ్ అవుతుంది. సుమారుగా 1 కిలో ఆక్సిజన్ 740 లీటర్లకు సమానం. సాధారణంగా ఒక పెద్ద చెట్టు రోజుకు సుమారుగా 100 నుంచి 200 లీటర్ల ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అయితే చెట్టు రకం, వయసు, ఆకుల సంఖ్య ఆధారంగా ఇది మారుతూ ఉంటుంది. ఒక మనిషి రోజుకు సుమారుగా 550 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. అంటే ఒక పెద్ద చెట్టు మనకు సగం ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది. దీన్ని బట్టి మనకు ఎన్ని చెట్లు కావాలో చూడండి. కాలుష్యం పెరిగిపోవడం, ప్లాస్టిక్ వాడకం, అడవులు నరికివేయడం, వీటన్నిటి వల్ల ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలంటే చెట్లను రక్షించుకోవాలి. చెట్లు కాలుష్యం నుంచి మనల్ని కాపాడమే కాక పక్షులకు, ప్రాణులకు ఆహారం, ఆశ్రయం అందిస్తాయి. మనిషికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి చెట్లను నాటకపోయినా పర్వాలేదు, ఉన్న చెట్లను నరకకుండా చూసుకుందాం.